ముందుగా మిక్సీ జార్ లో 3 కప్పులు ఉడికించిన అన్నం వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ముద్దని చిన్న చిన్న ముద్దల కింద ఎండలో ఒడియాల్లా పెట్టుకొని 3 రోజులు ఆరబెట్టుకోవాలి. చూడండి 3 రోజులు ఇలా ఆరబెట్టుకుంటే పూర్తిగా ఎండిపోతాయి. ఇప్పుడు ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. పప్పు అన్నం, సాంబార్ అన్నం, పెరుగన్నంతో ఈ అన్నం వడియాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎండాకాలం వచ్చేసింది కదా, ఇలాంటి వడియాలు పెట్టుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ వడియాలు ఏ కర్రీతో అన్న సైడ్ డిష్ కింద చాలా బాగుంటాయి. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నేను మీ దేవి, సైనింగ్ ఆఫ్. బై బాయ్.